సోదరిమణి 5 ఏళ్లు ఈ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి గారు రామన్న మా అందరి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన హరిప్రియ నాయక్ గారు మన అభ్యర్థి ఉన్నత విద్యావంతుడు. మరి ఈరోజు మీ అందరి ఆశీర్వాదం కోసం సహకారం కోసం కేసీఆర్ గారు దీవించి పంపిస్తే మన ముందుకు వచ్చిన సోదరులు రాకేష్ రెడ్డి గారికి, గౌరవనీయులు అన్న వద్దిరాజు రవిచంద్ర గారికి, బిందు గారికి, రాజేందర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన మరి పట్టభద్రులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. సోదరులారా, 5 నెలల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మాయమాటలు చెప్తే మన రైతాంగం మన ప్రజలు నమ్మారో మీరు చూశారు. ఏమైంది ఈరోజు? మీరందరూ గమనించాల్సింది ఒకటే, నేను ఎక్కువ సమయం తీసుకోను. మనం అందరం ఎవరి మాటల కోసం, ఎవరి స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నామో మరి తెలుసు. నేను ఒక గిరిజన శాఖ మంత్రిగా ఈ నియోజకవర్గాన్ని సోదరిమణి హరిప్రియ గారి ద్వారా మరి అన్ని తండాలకు, అన్ని గుడాలకు ఆ రోజు రహదారులు ఇవ్వటం కానీ, లేకపోతే మన గిరిజన బిడ్డలకు వాళ్ళు అన్ని మంచి మార్గంలో రావాలి అంటే ఆ రోజున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో గిరిజనులకు తెలంగాణ రాకముందు 270 గురుకుల పాఠశాలలు ఉంటే కేసీఆర్ వచ్చిన 10 ఏళ్లలో 1000 పాఠశాలలు మనం పెంచుకున్నాం. గిరిజనుల రిజర్వేషన్ పెంచుకున్నాం. గిరిజనులకు అత్యధికంగా పోడు భూములు ఇచ్చుకున్నాం. అలాగే ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఇదే కాంగ్రెస్ ఆ రోజు 200 ఇచ్చిన పెన్షన్ 2000 చేసుకున్నాం. పేరింటి ఆడబిడ్డకు 1,116 కళ్యాణ లక్ష్మి ఇచ్చుకున్నాం. ఈ రోజు చెప్పుకుంటా పోతే మన పక్కనే ఉన్న మానకొండలో మెడికల్ కాలేజ్, ఇటు పక్కన కొత్తగూడెం మెడికల్ కాలేజ్, అటు ఖమ్మంలో మెడికల్ కాలేజ్. ఎప్పుడైనా ఇలాంటి అభివృద్ధి చూసామా? 10 ఏళ్ల ముందు ఈ బొక్కుట ఎట్లుండే, ఈరోజు కేసీఆర్ పాలన, కేటీఆర్ గారి సహకారంతో ఏ విధంగా అయిందో మీ కళ్ళ ముందుంది, ప్రత్యక్షంగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి జరిగే ఎన్నికల్లో ఒక బ్లాక్ మెయిలర్, ఒక మేధావికి మధ్య జరుగుతున్న పోటీ, ఒక చీటర్ కు ఒక విద్యావంతుడి మధ్య జరుగుతున్న పోటీ, ఒక రైతు బిడ్డకు లేకపోతే ఒక ఛానల్ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి దోచుకొని బతకడమే పనిగా పెట్టుకున్న ఒక వ్యక్తికి పోటీ. కాబట్టి ఎవరు ఉండాలి, ఎవరు ఉండి మన గురించి ప్రశ్నిస్తారు, ఎవరు మన ప్రయోజనాలు కాపాడతారో మరి మీకు చెప్పాల్సినంత పెద్ద మరి కాదు. ఎందుకంటే మీరే మేధావులు, విద్యావంతులు. ఈరోజు చిన్న ఉద్యోగం నుంచి నేను సర్పంచ్గా మొదలుపెట్టి పనిచేశాను. కానీ ఒకప్పుడు ఉన్న ఆశా వర్కర్ జీతం 2000, కేసీఆర్ పాలన 9,500. ఒకప్పుడు అంగన్వాడీ జీతం 4000, ఈరోజు 14,000. ఒకప్పుడు హోంగార్డ్ జీతం 8,000, ఈరోజు 30,000. ఈరోజు ఒక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు కూడా 30% ఫిట్మెంట్ ను పిఆర్సీ ఇచ్చి పేదవాళ్ళను కూడా, చిన్న ఉద్యోగులను కూడా ఆదుకున్న ఘనత కేసీఆర్ గారు అనే విషయాన్ని మీరందరూ గుర్తించుకోవాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ, ఈ ఎన్నికల్లో గుర్తుండదు 3వ నంబర్ దగ్గర రాకేష్ రెడ్డి గారి నంబర్ వస్తుంది. 1వ నంబర్ కింద మీరు రాకేష్ రెడ్డి గారి పక్కన 1వ నంబర్ వేయాలని పని చేసి ఈరోజు మిమ్మల్ని అడిగే హక్కు మాకుంది. తప్పకుండా ఈ 10 ఏళ్లలో ఇళ్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినాం. ఈ రోజు గొప్పగా చెప్పుకునే నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండయి చేయలేనని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన సంగతి మీకు తెలుసు. మరి అందుకని హరిప్రియ గారు కూడా వచ్చి కేసీఆర్ గారి పాలన, మరి వారి ప్రభుత్వమే ఇళ్లందుకు శ్రీరామ రక్ష అన్నట్టు పని చేసిన విషయాన్ని రైతులు, మేధావులు గుర్తుపెట్టుకొని రాకేష్ రెడ్డి గారిని నిండు మనసుతో ఆశీర్వదించాలని మీ ఆడబిడ్డలుగా 2 చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు.